చెప్పండి సార్, ఎక్కడ ఏ డిపోలో మీరు పనిచేసారు, మరి ఏ సమస్యతో మిమ్మల్ని రిమూవ్ చేశారు, ఎందుకు మరి ప్రభుత్వం జీవో ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు ఇంత నాంచవలసిన అవసరం వస్తుంది రాష్ట్రంలో అధికారులకు? నల్గొండ జిల్లా దేవరకొండ డిపో. దేవరకొండ నుంచి ఒక ఆంటీ గారు 50 రూపాయలు టికెట్ తీసుకొని చింతపల్లి వరకు టికెట్ తీసుకున్నారు. కానీ అక్కడ దిగకుండా మాల్ వరకు ఓవర్ రైడింగ్ వచ్చారు. అక్కడ చెకింగ్ హీరోలు ఉన్నారు. చెకింగ్ హీరోలు చూడంగానే దొరికి చెక్ చేస్తూ ఈ ఆంటీ గారు టికెట్ ఒక చోటకు తీసుకొని ఒక చోటకు వస్తుంది. అది ఓవర్ రైడింగ్ కేసు యాక్చువల్గా. అంటే చెకింగ్ అక్కడ చింతపల్లి దిగకుండా మాల్ వరకు ఓవర్ రైడింగ్ వచ్చింది. చెకింగ్ వాళ్ళు వచ్చేసరికి ఈవిడ అబద్ధం చెప్పేసింది. ఏమని నేను పైసలు ఇచ్చా, నాకు ఇదే ఇచ్చాడు హీరో అని చెప్పి అబద్ధం చెప్పింది. ఆవిడ ఇచ్చింది 50 రూపాయలు టికెట్ ఇచ్చాను, ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంది. కానీ నేను పైసలు ఇచ్చాను సార్, నాకు ఇదే ఇచ్చాను, నేను హైదరాబాద్ వెళ్ళాను సార్ అబద్ధం చెప్పింది. అంటే తీసుకున్నది ఒక చోటకి, ఓవర్ రైడింగ్ ఇంకో చోటకి. మా చెకింగ్ హీరోలకి దొరికిందే ఛాన్స్. ఒక చిన్న అవకాశం దొరికితే చాలు ఫుట్బాల్ ఆడితే మమ్మల్ని కేసు రాయడం వాళ్ళకి అలవాటు. అది అయ్యో మన కింద నుంచి కష్టపడి పైకి వచ్చామన్న సంస్కారం ఇవన్నీ ఉండవు వాళ్ళకి ఆ టైంలో. ఇద్దరిలో ఒక హీరో చెకింగ్ కేసు రాస్తూనే ఉన్నాడు, ఒక హీరో చెక్ చేస్తూ ఉన్నాడు. అయ్యా ఇదిగో కావాలంటే నా క్యాష్ చెక్ చేసుకోండి, ఆవిడ ఇచ్చింది కరెక్ట్ అయితే, ఆవిడ చెప్పింది కరెక్ట్ అయితే నా క్యాష్ చెక్ చేసుకో, ఎక్కువ ఉంటే నువ్వు ఈ కేసు రాసుకో అని ఎంత మాత్రం అదంతా ఏం చేయలే. అది ఆవిడ చెప్పింది కాబట్టి అని చెప్పి కేసు కలెక్టర్ కేసు రాశారు. చిన్నదానికే కలెక్టెడ్ కేసు ఆవిడ ఈ పైసలు ఇచ్చింది, నువ్వు ఇంతవరకే టికెట్ ఇచ్చావు అని చెప్పేసి ఆ కలెక్టెడ్ కేసు చిన్నదానికి అది చూసి ఎంత జస్ట్ ఎంత 140 రూపాయలు పైసలు ఇచ్చాను అని చెప్పి అబద్ధం చెప్పింది. ఆ ప్రత్యక్షంగా 50 రూపాయల టికెట్ పైసలు టికెట్ ఉంది, ఓవర్ రైడింగ్ అది అబద్ధం చెప్పింది అనమాట. అది దాన్ని అలుసుగా తీసుకొని మా డిపో మేనేజరు దొరికిందే కేసు సస్పెండ్. మరి డిపోలలో ఒత్తిళ్ళు ఎట్లుంటాయి కార్మికులకు, డ్రైవర్లకు, కండక్టర్లకు ఏ విధంగా ఒత్తిడి ఉంటుంది? ఇప్పుడు డ్యూటీ దిగినాక అక్కడ అవకాశం ఉంటే డబల్ డ్యూటీ చేయమంటే చేయాలి, లేదు అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన ఆఫ్ కానీ డబల్ డ్యూటీ చేయించుకుంటారు. మాకు ప్రతిదీ కూడా ఒకటే టెన్షన్ పెట్టిస్తూ ఇచ్చేస్తూ ఉంటారు. డబల్ డ్యూటీ చేయకపోతే దాని ప్రతిఫలం ఇంకో గ్రూపుల కక్ష తీర్చుకుంటూ ఉంటారు. ఎట్లా అంటే లీవ్ కావాలంటే, ఎమర్జెన్సీ లీవ్ కావాలంటే లీవ్ ఇవ్వరు, ఎమర్జెన్సీ లీవ్ కావాలంటే లీవ్ ఇవ్వరు. ఏదైనా చిన్న పొరపాటు పాసింజర్ కంప్లైంట్ చేసినా కానీ ఏ చిన్న పొరపాటు దొరికిందే ఛాన్స్ సస్పెండ్, రిమూవ్. ఇంట్లో ఇది ముసలాయన ఒకప్పుడు ఒక 5 ఏళ్ల క్రితం మా ముసలాయన చనిపోయాడు అని చెప్పి ఇచ్చేసి ఆ లీవ్ ఇవ్వలేదు. ఆ మెడికల్ లీవ్ పెట్టుకొని అలాగా ఒక సిగ్గులు చేసి అలా ఇచ్చేసుకున్నాం. ఎంత దారుణంగా ఉందన్నమాట. ఇప్పుడు మాకు చిన్నదానికి ఇంత ఇచ్చేస్తున్నారు. రాజకీయ నాయకులు ఇంతమంది ఇంత ఘోరంగా ఇచ్చేస్తున్నారు కదా, అది ఎవరు పట్టించుకోవడం లేదు అంతే. ఇప్పుడు మేము చిన్న పొరపాటుకే ఇంత ఇచ్చేస్తున్నారు రాజకీయ నాయకులు. ఇప్పుడు ఉదాహరణకి ఎండి గారు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మాకు ఆర్డర్ ఇచ్చింది, మాకు ఆర్డర్ 2 monthsలో క్లియర్ చేయమని. కానీ అక్కడ మాత్రం మమ్మల్ని ఎవరు కన్సిడర్ చేయడం. చెప్పండి అమ్మా, ఏంది మీ సమస్య? నా సమస్య లేడీస్ సమస్య. మాది జెంట్స్ కాదు, ఇక్కడ లేడీస్ కాదు, అందరం కార్మికులమే. మాకు ఆర్టీసీలో నౌకరు వచ్చిందంటే మేము కార్మికులమే. మేము కూర్చోబెట్టి మాకు జీతాలు ఇస్తలేరు. మేము మొగళ్ళతో బరాబర్ చేస్తాను. మాకు ఎందుకు చేస్తాను అంటే ఇంట్లో పరిస్థితులు బాగలేవని డ్యూటీ చేస్తాను. ఆ డ్యూటీలలో మా కుటుంబంలో ఎంతమంది పిల్లలు, భర్త ఏం చేస్తాడు, భార్య ఏం చేస్తుంది అని ఒకటి అర్థం చేసుకోవాలి. భర్తకు జాబ్ లేకుంటేనే భార్య బయటకు వస్తుంది. ఆ విధంగా మేము బయటకు వచ్చినాం. మాది ముస్లిం, మేము బయటకు వచ్చినాం, డ్యూటీ చేసుకుంటాను. 2000 అంటే మాది 97 బ్యాచ్, లేడీస్ ఫస్ట్ బ్యాచ్ మాది. అప్పటి నుంచి 18 సంవత్సరాలు డ్యూటీ చేసినాం. చిన్న రిమార్కులు అండి, రాంగ్ పంచు, హాఫ్ టికెట్ ఇవ్వకపోవడం, ఇవన్నీ రాంగ్ పంచ్ చేస్తే రీష్ అట చేసుకొని మళ్ళీ అమ్ముకొని మేము మెత్త సంవత్సరం కడుతుందా, నాకు చేస్తే సంవత్సరం కడుతుంది. కానీ రీషు చేస్తుంటే సంవత్సరం కాదు. దానివల్లనే మేము ఇప్పటిదాకా వచ్చింది. మాకు గవర్నమెంట్ దగ్గర తిరిగినాం, జీవో సంపాదించుకున్నాం. ఆ జీవో ప్రకారమే మా జాబులు మాకు ఏమన్నా అడుగుతున్నాం. జీవో ఇచ్చినాక ఆపే అధికారం ఎవరికి ఉంటుందో? ప్రభుత్వం జీవో ఇచ్చింది. జీవో ఇచ్చినాక సత్యనారాయణ సార్ చేతిలో పెట్టిండు. సత్యనారాయణ ఇవ్వాలి కదా, సత్యనారాయణ ఎందుకు ఆపుతున్నారు? మరి తప్పేంది? మేము ఏం చేయలేము. మరి రికార్డు చూడమనండి. మరి రికార్డు చూసి వీళ్ళు ఏం తప్పు చేసారు, మొత్తం ఆర్టీసీని దోసేసిండ్రా? లేకపోతే వీళ్ళు ఏం తప్పు చేసినా చూసుకొని ఇవ్వాలి కదా. ఎందుకు ఆపుతున్నారు? ఇంతమంది రోడ్డు మీద ఉంటా అంటే మీకు ఏం మంచిగా అనిపిస్తుందా? మీరు కూడా జాబులు చేసుకుంటారు, మీ భార్య పిల్లల్ని, మీ కుటుంబాలు కూడా మీరు సాదుకుంటారు. మేము కూడా అట్లనే చేసుకోవాలి, మేము కూడా మా కుటుంబాన్ని సాదుకోవాలి. అదే విషయం అంతే.
మరి ఏందమ్మా ఇక్కడ ప్రజాభవన్కి వస్తే నేరుగా అందరు సమస్యలు ఉంటే లోపల పోయి చెప్పుకుంటారు, మరి మీరు బయట ఆగవలసిన అవసరం ఏమి? బయట మమ్మల్ని ఆపుతున్నారు. మేము మాయిస్టులం, మేము టెర్రరిస్టులము, మేము అందరి జనంలో తిరిగే డ్రైవర్ కండక్టర్లము. మమ్మల్ని ఒక దొంగలాగా చూస్తారు. మేము ఏమైనా చెప్పుకుందంటే ప్రజాభవనే కదా బయట తీసుకొని పోవాలని చెప్పారు కదా, లోపలికి ఎందుకు పోనిస్తలేరు? మమ్మల్ని ఎందుకు పోనిస్తలేరు? దాని గురించి మేము అడుగుతున్నాం. మా తప్పేంది? అదే కదా. ఇంకా కొంతమంది కార్మికులు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. చెప్పండి సార్, ఏంది మరి ఎందుకు ఆగిరు ఇక్కడ? ఇవాళ ఆ గవర్నమెంట్ ఇచ్చిన జీవో అమలు కావాలా, లేకపోతే దాన్ని చింపి అవతల పడితే మేము ఇక్కడికి రాము, రేపు హైకోర్టుకి వెళ్తాం. రెండే విషయాల కోసం వచ్చాం. ఇక మేము వచ్చినప్పుడల్లా మాకు బచ్చాజీలు మన్ను మచాను తిండి తిప్పల మాకు అన్నం వీలు పెడతలేరు. జీవో వచ్చినాక ఆపే అధికారం ఎవరికి ఉంటుంది? ఒకసారి గవర్నమెంట్ జీవో ఇచ్చినాక దాన్ని ఆపే అధికారం ఎవరికి ఉంటుంది? ఎందుకని ఆపుతున్నారు? ఇక్కడ అధికారులు ఎవరు? అదే ఎండి సజ్జనార్ సార్ అంతే. సజ్జనార్ సార్ ఏంటంటే కింద ఉన్నటువంటి ఆఫీసర్లను కూడా ప్రభావితం చేసి వాళ్ళని ముందుకు వెళ్ళని ఇస్తలేడు. నాతో చెప్పండి 6 నెలలు ఆత అన్నాడు ఎవరు? మునిశేఖర్ రెడ్డి. నాకు ఈ జీవో వచ్చిన సంగతి తెలియదు, దీన్ని 5 లేదా 6 రోజులు దీన్ని అమలు చేస్తా అన్నాడు. ఇవాళ ఎంత తారీఖు ఇవ్వాలా? 22 తారీఖు 7వ నెల కదా. మరి ఇంత మా గోసా ఇప్పుడు చనిపోతారు, ఈ పాపం అంత ఎవరో తెలవాలి సార్, ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది పరిస్థితి. అంటే ఆర్టీసీకి సంబంధించిన కార్మికులు మాత్రము అంటే దాదాపుగా ఈ గవర్నమెంట్ ఏర్పడిన నుంచి కూడా 19 నెలల నుంచి కూడా మేము ఇక్కడ తిరుగుతున్నాము. రేపు మాపు రండి అని చెప్పేసి ఒక జీవో కూడా తెచ్చింది ప్రభుత్వం. ఆ జీవో తెచ్చినాక కూడా కొంతమంది అధికారులు మాత్రము అంటే ఎండి సజ్జనారే ఆపుతున్నట్లు మాకు అనుమానం ఉంది, మాకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు అడగడం అనేది అయితే జరుగుతుంది. ఇది ఈరోజు ప్రజాభవన్ కాడికి వస్తే మాత్రం పోలీసులు మాత్రము న్యాయం జరుగుతలేదు అని చెప్పేసి ఈరోజు ప్రజాభవన్కి వస్తే ప్రజాభవన్లో కూడా పోలీసులు కూడా మమ్మల్ని బయట ఉంచడం అనేది జరుగుతున్నది. ఇక్కడ ఇంకా అధికారులు రాలేరు, అంటే దివ్య మేడం ఎవరైతే ఉంటారో ఆమె ఇంకా రాలేదు అని చెప్పేసి ఈ నియమాలను అడ్డుపడుతున్నారు. అంటే దాదాపుగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా మేము 1200 మంది రిమూవ్ అయి ఉన్నాం కాబట్టి వాళ్ళందరం ఈ రోజు ఇక్కడ వచ్చేసినాం. ఏదో ఒకటి తెలుసుకుందాం, అంటే ప్రభుత్వంతో అవుతుందా కాదా, జీవో ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు మమ్మల్ని ఎందుకు మా సమస్యను సస్పెండ్లో పెడుతారో అంతు చిక్కడం లేదని చెప్పేసి కూడా కార్మికులు అనుకుంటున్నారు. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న. సార్ నా పేరు పాండు సార్. రైట్. ఇప్పుడు మేము ప్రజాభవన్కి వచ్చినాం. రేవంత్ రెడ్డి గారు ప్రజాభవన్ పెడితే ఈ బాధ చెప్పుకోవడానికి వచ్చాం. చెన్నారెడ్డి సార్ మీకు జీవో ఇచ్చిన కదా, జీవో ప్రకారంగా మీకు ఉద్యోగాలు వస్తాయి అని ఆయన చెప్పిండు. ఈ రోజు పిలిచిండు, మీకు ఏదైనా మాట్లాడతాను ఫైనల్ చేస్తారనుకుంటున్నాము. సాయంత్రం కల్లా మేము ఉద్యోగాలు ఎక్కువ సంతోషంతో పోవాలని మేము కోరుకుంటున్నాం. ఆల్రెడీ ఇక్కడ లిస్ట్ కూడా చేసారు కదా ప్రజాభవన్ దగ్గర మీ కొంతమంది, ఆ ముచ్చట ఎంతవరకు వచ్చింది? అవును సార్, ఇక్కడ ఇస్తామని చెప్పి ప్రజాభవన్ నుంచి కమిటీ అయిన తర్వాత ప్రజాభవన్ నుంచి వీళ్ళకు కుటుంబాల నుంచి కానీ వీళ్ళకి కానీ కౌన్సిలింగ్ ఇస్తామని చెప్పేసి 429 మంది కౌన్సిలింగ్ ఇచ్చారు సార్. కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత మీరు ఏం తప్పలేదు, కౌన్సిలింగ్ మీకు డ్యూటీలు వస్తాయి, వారం రోజుల నెల రోజుల లోపల వస్తే మీకు ఫోన్ చేస్తారని చెప్పారు. మళ్ళీ వచ్చి అడిగితే మాకు జీవో కాపీ ఇస్తే 30 రోజుల నుంచి 60 రోజుల వరకు వస్తాయని చెప్పారు. ఇప్పుడు 60 రోజులుగా 3 నెలలు అయిపోయింది, ఇంకా రాలేదు. అదే చెన్నారెడ్డి గారిని అడగడానికి వెళ్తున్నాము. చెన్నారెడ్డి సార్ మీకు ఈరోజు ఏదైనా కానీ ఫైనల్ చేసి డ్యూటీలు ఇప్పిస్తా అని చెప్పడం జరగడంతో మేమందరం ఇంత పెద్ద ఎత్తున రావడం జరిగింది సార్. ఓకే, రైట్. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ మనం పోలీసులు కూడా చూస్తున్నాం కదా, ప్రజాభవన్ దగ్గర మాత్రం భారీ ఎత్తున అంటే ఆర్టీసీ రిమూవ్ అయిన కార్మికులు వస్తున్నారని ఒక ఇంటిమేషన్ ఉండడంతో వాళ్ళు భారీ బలగాలతోటి ఇక్కడ ఏర్పాట్లతో వాళ్ళు ఉండడం అనేది జరిగింది. బార్గేట్లు కూడా వేసుకొని అంటే వీళ్ళు ఎవరు ఏంటి అని చెప్పేసి కూడా వాళ్ళను ప్రశ్నించిన తర్వాతనే ప్రజాభవన్లకు పంపించడం అనేది అయితే జరుగుతుంది. పోలీసులకు ఇప్పుడు వాళ్ళు కూడా కొద్దిసేపు వాళ్ళు మాట్లాడడం అనేది జరిగింది. అంటే ఇప్పుడు అధికారులు రాలేరు అని చెప్పడం అనేది ఇక్కడ స్పష్టంగా మనకు ఇక్కడ యూనియన్కి సంబంధించిన నాయకుడు రాజేందర్ చెప్పడం అనేది అయితే జరిగింది. అంటే ఇక్కడ ఇంకా అధికారులు రాలేరంటే అందుకే మమ్మల్ని లోపలికి పంపించడం లేదు అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. కానీ ఈ రోజు మాత్రము తాడో బేడో తేల్చుకుంటాము, అంటే ఈరోజు కోర్టుకు పోవాలా లేకుంటే మాకు ఉద్యోగాలు ఇస్తారనే విషయం ఇప్పుడు అక్కడ ఉండే చెన్నారెడ్డి సార్తో దివ్య మేడంతో మాట్లాడిన తర్వాత మేము ఒక డిసైడ్ అవుతాము అని చెప్పేసి ఇప్పటికే దాదాపుగా 2-3 సంవత్సరాల నుంచి ఆర్థికంగా కావచ్చు అన్ని విధాలుగా లాస్ అయిపోతున్నాము. ఎవరినో ప్రైవేట్ వాళ్ళని తీసుకొచ్చి రావడంతో యాక్సిడెంట్లు కావడము, ప్రజల ప్రాణాలు కూడా పోతున్నట్లు రోడ్ల మీద మనం స్పష్టంగా కనిపిస్తున్నది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అనేది అయితే జరిగింది. సో మా జీవో ఇచ్చినాక కూడా ఎందుకు సజ్జనార్ ఆపుతున్నాడో అంతు చిక్కడం లేదు, కేవలం దీనికి అడ్డుపడుతున్నది సజ్జనారే అని చెప్పేసి కూడా వాళ్ళ కార్మికులు స్పష్టంగా వాళ్ళు చెప్పడం అనేది అయితే జరిగింది. కాదు కూడదు అని ఈ రోజు అంటే మాత్రము ఊరుకునేదే లేదు. ప్రజాప్రభుత్వం అన్నది కానీ ప్రజాప్రభుత్వంలో మాకు ఎలాంటి న్యాయం జరగడం లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రవితో హరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.